ఎక్కడైనా అత్తాకోడళ్ళు ఒకే విధంగా ఆలోచిస్తారా? అస్సలు కుదరదు కదా. ఒకరు కుడి అంటే మరొకరు ఎడమ అంటారు. ఒకరు ముందంటే మరొకరు వెనక్కి అంటారు. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమంటారు. కాని సూరమ్మ మరియు రోజా మాత్రం అలా కాదు. ఇద్దరిది ఒకే మాట. అందులోనూ ఇద్దరికీ శుభ్రత పిచ్చి కాస్త ఎక్కువగానే ఉండేది. అబ్బబ్బా! తప్పు జరిగిపోయింది. పెద్ద తప్పు జరిగిపోయింది. ఛీ! అస్సలిలా జరుగుతుందనుకోలేదు. ఏది ఏమైనా వేస్టే. ఏం చేసినా పాపం లేదు. అంటూ సూరమ్మ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. తన గది నుండి బయటకు వచ్చిన రఘు తన తల్లిని గమనిస్తాడు. ఇంత వయసొచ్చి ఏం లాభం? అంతా నా కర్మ. ఏం మాట్లాడుతుంది ఈవిడ? ఎవరినో తిడుతున్నట్టుంది. అయినా తన ముందు ఎవరు లేరు కదా, మరి ఎవరితో మాట్లాడుతున్నట్టు? బహుశా ఎవరి గురించో ఆలోచిస్తూ తిడుతున్నట్టుంది అంటూ రఘు సూరమ్మ వద్దకి వెళ్తాడు. ఏంటమ్మా, ఇంత పొద్దున్నే ఎవరిని తిడుతున్నావు? చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు. చిరాకు పడక ఇంకా ఏం చెయ్యాలరా? చూడు, ఈ గోడ ఎంత మురికిగా ఉందో. ఏంటి, మురికిగా ఉందా? నాకేం అలా అనిపించడం లేదే. నీకు బుర్ర మాత్రమే పని చెయ్యదనుకున్నాన్రా. కాని ఈ మధ్య కళ్ళు కూడా కనిపించడం లేదన్నమాట. ఇదిగో ఇక్కడ చూడు, కాస్త దగ్గరికెళ్ళి చూస్తే కనిపిస్తుంది. అరే అమ్మ, ఇది చాలా చిన్న మచ్చ కదా, ఆవగింజంత ఉంది. ఇల్లన్నాక చాలా శుభ్రంగా ఉండాలి. ఆవగింజంత మచ్చ కూడా ఉండడానికి వీల్లేదు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది. మీ తాత ఈ ఇంటిని ఎంత కష్టపడి కట్టాడో తెలుసా? రాని దాని పని చెప్తారు. ఎవరమ్మా, ఎవరి గురించి ఎదురుచూస్తున్నావు? ఇంకెవరి గురించి? ఆ పని మనిషి శాంతి గురించి మాట్లాడుతున్నాన్రా. ఇంతలో పని మనిషి శాంతి ఇంటి లోపలికి వస్తుంది. ఏంటమ్మగారు, ఏం చేస్తున్నారు? ఇవాళ ఏం వంటలు వండుతున్నారు? వచ్చావా? నీకోసమే ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నా. ఈ గోడ చూడు ఎంత మురికిగా ఉందో. గోడ మురికిగా ఉండటమేంటమ్మా? ఈ తెల్లటి గోడ ఎలా మెరుస్తుందో చూడండి. ఏంటి మెరుస్తుందా? కాస్త కళ్ళు పెద్దవి చేసి చూడు. ఇదిగో ఇక్కడొక చిన్న మరకుంది. అమ్మో, చాలా పెద్ద మరకే ఉంది. ఊరుకోండమ్మగారు, ఎవరైనా ఇంత చిన్న మరక్కి గొడవ చేస్తారో చెప్పండి. నేను నిన్న చాలా కష్టపడి శుభ్రం చేశాను. అవునా? మరి టేబుల్ కింద చూడు ఎంత దుమ్ముందో. ఇంట్లో దుమ్ము ధూళి ఉండక ఇంకేముంటుంది? మీరు మరీ చాలా చాదస్తంగా మాట్లాడుతున్నారమ్మా. నేనెంతో కష్టపడి ఇంటిని శుభ్రం చేస్తున్నాను, కానీ మీకేమో నా పని అస్సలు నచ్చడమే లేదు. అమ్మా, గొడవ చేయడమేమీ బాగోలేదు. వదిలే అమ్మా, ఈ ఒక్కసారికి శాంతిని వదిలే. రేపటినుంచి బాగా పనిచేస్తుందిలే. అలా చెప్పండి అయ్యా. లేదు, నేనస్సలు ఒప్పుకోను. నా ఇంట్లో ఇంత చిన్న మరక కూడా ఉండటానికి వీల్లేదు. దుమ్ము ధూళి అనేది నా ఇంట్లో అస్సలు కనిపించకూడదు. నువ్వు సరిగ్గా ఇంటిని శుభ్రం చేయలేకపోయావు కాబట్టి నిన్ను నేను పనిలో నుండి తీసేస్తున్నాను. వెళ్ళిపోయి ఇక్కడి నుండి. నువ్వస్సలు ఇక్కడ ఉండకూడదు. అలా సూరమ్మ చెప్పగానే శాంతి ఒక్కసారిగా ఎగిరి గంతేస్తుంది. ఇదేంటి ఇలా ఎగిరి గంతేస్తుంది? పనిలో నుండి తీసేసిన వెంటనే పిచ్చేమని పట్టిందా ఏంటి? ఏంటే ఈ గెంతులు? అమ్మయ్య, ఎప్పుడెప్పుడు మీరు నన్ను పనిలో నుండి తీసేస్తారా అని ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పటికీ ఆ దేవుడికి నాపై కరుణ కలిగినట్టుంది. చాలమ్మా చాలు. ఇక నేను వెంటనే తిరుమలకి టికెట్లు బుక్ చేసుకుంటాను. వెంటనే వెళ్ళి ఆ 7 కొండలవాడి కాళ్లపై పడి ఈ పని పోయినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు శాంతి నువ్వు? మరేం చేయమంటారయ్యా? నేను ఇంట్లో పనికి చేరి కేవలం 3 నెలలవుతుంది అంతే. ఈ 3 నెలల్లో ఎన్నిసార్లు దేవుణ్ణి మొక్కుకున్నానో తెలుసా? అమ్మో, ఇది ఇల్లు కాదు, నరకం. ఎవరైనా ఇంత శుభ్రతని పాటిస్తారా? ఇంత పెద్ద తెల్లటి గోడపై ఈవిడకి కేవలం ఈ చిన్న నల్ల మరక మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఇంత శుభ్రమైన ఇంట్లో ఈ టేబుల్ కిందున్న ఇంత దుమ్ము కనిపిస్తుంది. దీనికే ఇంతలా కంగారు పడిపోవాలా? ఇలాంటి ఇంట్లో పని చేయడం కంటే మున్సిపాలిటీలో చేరి చెత్తేరటం మంచిది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ ఇంట్లో నాతో కలిపి ఇప్పటికీ 99 మంది పని మనుషులు పనిచేశారు. నేను కూడా వెళ్ళిపోతున్నాను. 100 పని మనిషిని వెతికి తెచ్చుకోండి. అలా శాంతి ఆడుతూ పాడుతూ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పనిలో నుండి తీసేస్తే ఎక్కడ బాధపడుతుందో అనుకున్నాను, కాని ఇంత సంతోషపడుతుందని అస్సలనుకోలేదమ్మా. ఇప్పటికీ 99 పని మనుషులు వచ్చి వెళ్లారు. ఇక ఇంటికి ఎవరొస్తారో ఏమో. ఎవరైనా రావాలా? నేను అలాగే నా కోడలు ఇద్దరం కలిసి ఈ ఇంటిని స్వర్గం చేస్తాం. శుభ్రంగా ఉంచుకుంటాం.
అన్నట్టు మర్చిపోయాను. నేను వెళ్ళి నా గదిని శుభ్రం చేసుకుంటాను. అలా సూరమ్మ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అసలీవిడ తన గదిని ఎన్నిసార్లు శుభ్రం చేస్తుందో ఏమో. ఇంతకీ మన రోజా ఏం చేస్తుందో? వంటగదిలోనే ఉన్నట్టుంది. ఇవాళ ఏం వంట వండుతుందో వెళ్ళి చూద్దాం. రఘు వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలో రోజా తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఏమైంది రోజా? ఏంటా కన్నీళ్ళు? నువ్వు ఉల్లిపాయలను కూడా తరగడం లేదు, బెండకాయలు తరుగుతున్నావు. అయినా నీ కళ్ళలో నుండి నీళ్ళెందుకొస్తున్నాయి? నా కారణంగా పెద్ద పొరపాటు జరిగిపోయిందండి. ఏం జరిగింది? ఓహో, ప్రతిరోజు నువ్వు నన్ను బాగా తిడుతుంటావు కదా, అప్పుడప్పుడు కొడుతూ ఉంటావు కూడా. ఆ విషయం గురించి మాట్లాడుతున్నావా? మరేం పర్వాలేదులే, ఇలాంటి తప్పులు జరుగుతూనుంటాయి. నేను నిన్ను క్షమించేస్తాన్లే. అలా రఘు అనగానే రోజా తన పక్కనే ఉన్న పాత్రతో రఘు తలపై కొడుతుంది. చాలే, ఊరుకోండి. నేనేమి దాని గురించి మాట్లాడటం లేదు. అది నా దృష్టిలో అసలు తప్పే కాదు. నేను మాట్లాడుతుంది ఈ బెండకాయల గురించి. చూడండి, పులుసు కోసం బెండకాయలు తరుగుతున్నాను. ఒక బెండకాయని పెద్ద ముక్కలు తరిగాను, మరో బెండకాయని చిన్న ముక్కలు తరిగాను. ఇలా ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నదిగా అయిపోయింది. నాకు అస్సలు నచ్చడం లేదండి. ఈ జీవితం వృధా అనిపిస్తుంది. నువ్వు మా అమ్మ కంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్టున్నావు. దీనికి ఎవరైనా బాధపడతారా? ఒకటెక్కువ మరొకటి తక్కువైతే అసలేమవుతుంది? దేన్నైనా పులుసు వండి తినేదే కదా. చాలే, ఇలా ఎక్కువ తక్కువైతే నాకు అస్సలు నచ్చదు. ఏదైనా పద్ధతిగా ఉండాలి. అన్నీ సమానంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, తలతలా మెరిసిపోతూ ఉండాలి. అమ్మో, నిన్ను అలాగే మా అమ్మని మార్చడం చాలా కష్టం అంటూ రఘు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా అత్త మరియు కోడళ్లకు చాలా శుభ్రత పిచ్చి ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి శుభ్రం చేస్తూనే ఉంటారు. మరోవైపు రఘు ఆఫీస్కు వెళ్తాడు. రఘు పై అధికారి పేరు గంగాధర్. ఏంటయ్యా, ఇవాళ ఆఫీస్కు లేటుగా వచ్చావు? అంటే అది అసలు మరి. చాలే, అబద్ధం చెప్పడం కూడా నీకు చేత కాదు. రేపటి నుండి ఆలస్యంగా వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అలాగే సార్, రేపటినుంచి నేను అస్సలు ఆలస్యంగా రాను. సరే కానీ కుక్కలు బాగా ఏమిష్టంగా తింటాయి? అది మీరు డైరెక్ట్గా కుక్కల్ని అడగాల్సి ఉంటుంది సార్. నన్ను అడిగితే నేనేం చెప్పగలను చెప్పండి? ఏ, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? కామన్ హ్యూమన్ సెన్స్ ఉంది, కానీ కామన్ డాగ్ సెన్స్ లేదు సార్. అందుకే ఏమీ చెప్పలేకపోతున్నాను. అయితే వెళ్ళి పని చూసుకో. అలా గంగాధర్ చెప్పడంతో రఘు తన క్యాబిన్ వద్దకు వెళ్ళి కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటి, ఇవాళ బాస్కి అసలు ఏమైంది? ఏంటో విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ లేనిది కుక్కల గురించి అడుగుతున్నాడేంటి? బహుశా రాత్రి ఏ కుక్కో కరిచుంటుంది. అయినా మనకెందుకులే, మన పనేదో మనం చూసుకుందాం అంటూ రఘు తన వర్క్ మొదలు పెడతాడు. ఇంతలో అతని బాసైన గంగాధర్ మళ్లీ రఘు వద్దకు వస్తాడు. రఘు, కుక్కల మీద నీ అభిప్రాయం ఏంటి? ఏంటి, కుక్కల మీద? అంటే నాకు కుక్కల మీద ఎలాంటి అభిప్రాయం లేదు సార్. ఉన్నా ఒకవేళ బయటకు చెప్పలేను. ఎందుకంటే కుక్కల మీద అభిప్రాయం కంటే నాకు భయమే ఎక్కువ ఉంది. ఏ కాలో చేయ పట్టుకుంటే ఇక అంతే సంగతి. ఇలా తింగరి సమాధానాలు కాకుండా కేవలం అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. కుక్క గురించి నువ్వేమనుకుంటున్నావు? నిజానికి కుక్కలనేవి మనిషికి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటివని చదువుకున్నాను సార్. పాతకాలంలో రైతులు ఎక్కువగా కుక్కల్ని పెంచేవారట. ఒక ఇంటికి కనీసం ఒక కుక్కైనా ఉండేదని విన్నాను. పొలాలకు కాపలాగా, తోటలకు కాపలాగా రైతులు కుక్కల్ని ఉపయోగించుకునేవారు. ఆ తర్వాత అవి ఇంటికి కాపలాగా ఉండేవి. పెద్ద పెద్ద జమీందార్లు కూడా వాటిని ప్రేమగా చూసుకునేవారు. ఈ మధ్య మనుషులకు వాటి మీద ప్రేమ మరింత ఎక్కువైంది. అందరూ కుక్కల్ని తమ పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అందుకేనా మా లిల్లీ పాప కుక్కని ఇంటికి తీసుకొనొచ్చింది? ఏంటి సార్, ఏం చెప్తున్నారు మీరు? అవునయ్యా, నా కూతురు మొన్న పార్క్కి వెళ్ళి ఒక చిన్న కుక్కపిల్లని వెంట తెచ్చుకుంది. నా భార్యకేమో కుక్కపిల్ల అంటే అస్సలు పడదు. ఇంట్లో నా కూతురు అలాగే నా భార్య అత్తాకోడలలా గొడవపడుతూ ఉంటారు. కుక్కపిల్లని బయటకు తరిమేస్తే నా కూతురు భోజనం చేయనని మారం చేస్తుంది. కుక్కపిల్ల ఇంట్లో ఉంటే నా భార్య అసలు వంట చేయను అంటూ అలిగి కూర్చుంటుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయ్యో, పెద్ద కష్టమే వచ్చి పడింది సార్ మీకు. అవునయ్యా బాబూ, ఇంటికెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఏదైనా ఒక ఐడియా ఇవ్వచ్చు కదా? నా వద్ద ఒక ఐడియా ఉంది సార్. మీరు మీ ఇంట్లో ఉన్న కుక్కపిల్లల్ని మీకు తెలిసిన వారికి ఇవ్వండి. అంటే కొన్ని రోజుల పాటు ఆ కుక్కపిల్లని చూసుకోమని చెప్పండి. ఈలోగా మీ ఇంట్లో ఉన్న గొడవని సాల్వ్ చేయండి. భార్యకో లేక కూతురుకో నచ్చచెప్పండి. ఒకవేళ మేడంగారు ఒప్పుకుంటే కుక్కపిల్లని వెనక్కి కూడా తెచ్చుకోవచ్చు. వావ్, సూపర్ ఐడియా ఇచ్చావయ్యా.
ఇంట్లో గొడవ జరగకుండా ఉండాలంటే ముందు ఆ కుక్క పిల్లని ఎక్కడో ఒకచోట భద్రంగా ఉంచాలి. కాని ఎక్కడా? నా కోసం కుక్క పిల్లని భరించే వెధవ ఎక్కడ దొరుకుతాడు? అంటూ గంగాధరం ఆలోచిస్తూ ఆలోచిస్తూ రఘువైపుకు చూస్తాడు. ఏంటి సార్ నన్ను చూస్తున్నారు? మంచి ఐడియా ఇచ్చావు. నువ్వే ఎందుకు కుక్క పిల్లని చూసుకోకూడదు? నీ వద్దే కుక్క పిల్లని ఎందుకు ఉంచకూడదు అని ఆలోచిస్తున్నాను. అయ్యో సార్ సార్, అంత పని మాత్రం చేయకండి. ఎందుకు చేయకూడదు? ఏం చేయాలో అలాగే ఏం చేయకూడదు కూడా నువ్వే చెప్తావా? నువ్వు బాస్వా లేక నేను బాస్నా? 100% మీరే నా బాస్ సార్. అలాంటప్పుడు నువ్వే నా మాట వినాల్సి ఉంటుంది. వద్దు సార్, నా మాట ఒక్కోసారి వినండి సార్ ప్లీజ్. ఎందుకు వినాలి? అయినా చెప్పానుగా నేను నీకు బాస్నవుతానని. ఇదిగో నువ్వు గనక నేను చెప్పిన ఈ పని చేయలేదనుకో, నిన్ను వెంటనే ఉద్యోగం నుండి తీసేస్తాను. నువ్వు వెళ్ళి వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. వద్దు సార్, దయచేసి అంత పని మాత్రం చేయకండి. ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను. అయితే నేను చెప్పినట్టు నా చార్లీని జాగ్రత్తగా చూసుకో. ఏంటి చార్మియా? అరే చార్మి కాదయ్యా, చార్లీ. ఓహో అలాగే. మీరింతలా బెదిరిస్తుంటే నేను మాత్రం ఎలా కాదనేనగలను చెప్పండి. సరే పద, నిన్ను నేను చార్లీ వద్దకు తీసుకుని వెళ్తాను. అలా గంగాధరం రఘుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంట్లో చార్లీ ఇలా అనుకుంటూ ఉంటాడు. వైకుంఠాపురములో నా 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 నా. అదిగో ఆ కుక్క పిల్లనే నువ్వు మీ ఇంటికి తీసుకుని వెళ్ళాలి. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది సార్, అచ్చం మీలానే. థ్యాంక్ యూ. అరే ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావా లేక పొగడావా? క్యూట్గా ఉన్నానని అన్నావు. అక్కడిదాకా బానే ఉంది. కుక్కని నాతో ఎందుకు పోల్చావు? అయ్యో లేదు లేదు సార్, నేను కుక్కని మీతో పోల్చలేదు. అయినా కుక్కని నీతో ఎందుకు పోలుస్తాను? పాపం అది ఫీల్ అవుతుంది. నా భార్య గుడికి వెళ్ళినట్టుంది, నా కూతురు కూడా స్కూల్కి వెళ్ళింది. ఇదే సరైన సమయం. నువ్వు వెంటనే ఆ కుక్క పిల్లని మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. నా భార్య అలాగే నా కూతురు తిరిగి వచ్చే సమయానికి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఇదేటి ఇలాగ మాట్లాడుకుంటానరా? ఈ లెవెల్ ఈడు మన ఓనర్ గాడు. ఈ పక్కన ఉన్నాడు ఎవడమ్మా, ఎలకలు పట్టినోడ్లాగా ఉన్నాడు. ఓకే సార్, మీరు చెప్పాక ఇక కాదనగలనా? ఉద్యోగం కోసం ఆ మాత్రం చేయలేనా చెప్పండి అంటూ రఘు చార్లీ వద్దకు వెళ్తాడు. ఈడేటి స్లో మోషన్లో నా దగ్గరికి వస్తుండు? ఏట్రా నన్ను ఎత్తుకుపోవాలని చూస్తున్నావా? నా పిల్ల ఎక్కడా? నా పిల్ల తెల్లారింటికి ఏదో బ్యాగ్ తగిలించుకొని బయటికి వెళ్ళిపోయి, నా పిల్లలేం టైం చూసి నన్ను ఎత్తుకుపోవాలని చూస్తావరా స్కౌండ్రల్? అరే ఏంటి ఈ కుక్కపిల్ల ఇలా అరుస్తుంది? దాని భాషలో మనల్ని ఏమని తిట్టుకుంటుందో ఏమో. సరే కాని త్వరగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. అలాగే సార్, ఇప్పుడే తీసుకుని వెళ్తాను. ఒరే నన్ను ఎక్కడికరా తీసుకెళ్తున్నారు? వదిలియండ్రా బాబు, వెళ్ళి సీరియల్ చూసుకుంటున్నాం. ఓ నాయన వదిలిరా వదిలిరా అంటూ చార్లీ అరుస్తూ ఉంటాడు. రఘు చార్లీని తన కారులో కూర్చోబెడతాడు. ఎంత ముద్దుగా ఉందో. నువ్వు మాత్రం చండాలంగా ఉన్నావు. ఎవడురా నువ్వు? అసలు ఎవడికి పుట్టావురా నువ్వు? నా పిల్లని నన్ను విడదీద్దాం అనుకుంటున్నారా? అది జరగదురా. దీని మీద నా ఉద్యోగం ఆధారపడి ఉంది. ఏంటి నా మీద? నా మీద? నా మీద నీ ఉద్యోగం ఆధారపడి ఉందా? అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? వాట్ ఈస్ దిస్? అలా చార్లీ అరుస్తూనే ఉంటుంది. రఘు మాత్రం పట్టించుకోకుండా కారు నడపడం మొదలు పెడతాడు. పాపం చార్లీకి ఏడుపొస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. వీళ్ళు చెక్కేసినట్టు ఉన్నారు. వాళ్ళకి ఇలాగ ఆనందపడ్డానో లేదో ఒక 10 నిమిషాలైనా అవ్వలే, అప్పుడే ఏడాల్సి వస్తుంది. అయినా నాలాంటి వీధి కుక్కలు ఆనందపడకూడదులే. నేను కూడా ఒక మంచి బ్రీడ్ కుక్కలా పుట్టుంటే ఎంత బాగున్నో. అప్పుడు అందరూ ఒలమ్మ క్యూటీ, ఒలమ్మ నాటి అని ముద్దులు ఎట్టిదును. ఇంట్లో ఎట్టుకొని ముద్దుకు చూసుకున్నా. కానీ ఏటి, నేను ఎప్పుడు వీధి కుక్కను కదా, నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నా ఆకలి ఎవ్వరూ పట్టించుకోరు. ఏదో ఆ పిల్ల నా ముఖం చూసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందని గొప్ప సరదా అయిపోన్నాం. అబ్బా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నాకు మంచి ఇల్లు దొరికిందని సంబరపడిపోన్నాం. అయినా ఒక వీధి కుక్క అయ్యుండి నేను ఎంత సంబరపడకూడదేమో. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష చేశాడేమో. ఈడు నన్ను తీసుకెళ్ళి ఏ వీధి చివరి వదిలేస్తాడో. దొంగ పాడుకో, మిడిగుడ్లు కళ్ళేసుకొని ఎంత స్పీడ్ మీద ఒట్టుకెళ్ళిపోతుండో నన్ను. ఇక్కడ కడుపు నిండా అన్నం తినండి, అక్కడ అన్నం ఉంటుందో లేదో.
అసలు ఏటుంటదో. వెంటనే కారు ఆగుతుంది. ఎందుకేడుస్తున్నావు చార్లీ? నేను కదా ఏడవాలి. అక్కడ తల్లి కూతుళ్ళు గొడవపడకుండా ఉండేందుకు మా బాస్ నిన్ను నా వద్దకు పంపాడు. కానిక్కడ ఈ అత్తాకోడలు ఏం గొడవపడతారో ఏమో. ఇదిగో నువ్విక్కడే ఉండు. ఒక 10 నిమిషాలలో వచ్చి నిన్ను ఇంట్లోకి తీసుకుని వెళ్తాను అంటూ రఘు ఇంటి లోపలికి వెళ్తాడు. ఆ మాటలు విన్న చార్లీ ఆశ్చర్యపోతుంది. అరే, ఈ వ్యక్తి నన్ను వదిలించుకోవడానికి తీసుకెళ్తుండగల అనుకున్నా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాండా. ఓ సారీ దేవుడా, నిన్నేదో కోపంలో 2 మాటలు అనేసానే, ఏటనుకోకు. నీ ఈ కుక్క బిడ్డని క్షమించు ప్రభువా. అర్రే, ఈలీలు కూడా భలేగా ఉంది. సర్లే, అతను వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. ఏటో ఈ వెయిటింగ్. అలా చార్లీ మళ్ళీ సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ ఇలా అంటూ ఉంటుంది. వచ్చావా? ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా, అసలు నీ బుర్ర పనిచేస్తుందా లేదా? ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నావు? ఆ బూట్లు బయట వదిలి రావాలన్న విషయం కూడా నీకు తెలీదా? ఆ బురదలో దొక్కిన బూట్లతో నేరుగా ఇంట్లోకొచ్చేస్తున్నావు. నీకసలు బుద్ధుందా? తప్పకుండా లేదత్తయ్యా. బుద్ధే ఉండుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు చెప్పండి. చూడు, నేలంతా ఎలా మురిగ్గా తయారైందో. వెంటనే ఈ నేలని శుభ్రం చెయ్యాలి అంటూ బకెట్లో నీళ్ళని తీసుకుని వస్తుంది. మరోవైపు కారులో కూర్చొని ఉన్న చార్లీ ఇలా అనుకుంటాడు. ఇదేటి, లోపలికి వెళ్ళినాడు బయటికి రాలేదు. ఇకపై ఇల్లు నాదే కదా, నేనే వెళ్తాను, నాకెట్ భయం. అలా చార్లీ కార్ కిటికీలో నుండి బయటకు దూకుతాడు. కారు బయట బురద ఉండడంతో చార్లీ నేరుగా బురదలోకి దూకుతాడు. అయ్యయ్యో, చూసుకోకుండా బురదలో పడ్డానే. అయినా పర్లేదు, ఇది మనకి శుభసూచకమే. ఇది మన ఇల్లు. శుభ్రంగా వెళ్తాం, బాత్రూమ్ ఎక్కడుందో కనుక్కుంటాం, బాత్టబ్లో లాలు పోసుకుంటాం. అలా బురదలోకి పడిన చార్లీ నేరుగా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తాడు. కుక్కపిల్లని చూసిన సూరమ్మ అలాగే రోజా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. రోజా భయపడి తన చేతిలో ఉన్న బకెట్ నీటిని నేలపై పోస్తుంది. సూరమ్మకి అసలే కుక్కలంటే భయం. కుక్కని చూసిన సూరమ్మ పరుగులు తీసే ప్రయత్నంలో నేలపై పడిన నీటిపై కాలు వేస్తుంది. ఒక్కసారిగా జారి నేలపై పడుతుంది. రోజా మాత్రం పరుగులు తీస్తూ సోఫాపై ఎక్కి కూర్చుంటుంది. ఓయమ్మో, నడుము ఇరిగిపోయిందిరా బాబు, కాపాడండి. ఓసై రోజా, వచ్చి నన్ను లేపవే. అమ్మో, నేను సోఫా దిగనత్తయ్యా, నన్నొదిలేయండి. ఒరేయ్, అలా నిలబడి చూడకపోతే నన్ను లేపొచ్చు కదరా. వస్తున్నానమ్మా. అలా రఘు వెళ్ళి సూరమ్మని పైకి లేపుతాడు. అలా సూరమ్మ కుంటుకుంటూ వెళ్ళి సోఫాపై కూర్చుంటుంది. ఏయ్ హుష్, బయటికెళ్ళు. ఈ మధ్య కుక్కలు నేరుగా ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి. రావడమే కాదు, ఇల్లంతా బురద చేసింది. నువ్వేమో ఇల్లంతా నీటితో నింపేశావు. ఒరేయ్, ఈ కుక్కని తరిమేరా. అది మరి అదేంటంటే కుక్కని బయటకు తరిమేయమంటే ఏంట్రా ఇలా లేనిపోని రాగాలు తీస్తున్నావు? వెంటనే దాన్ని బయటికి తరుము ముందు. క్షమించమ్మా, నేనలా చేయలేను. ఏ, ఎందుకలా చేయలేరు? అంటే ఇది మా బాస్ ఆర్డర్ అమ్మా. అసలేం జరిగిందంటే అంటూ జరిగిందంతా రఘు ఇంట్లో చెప్తాడు. సరిపోయింది. ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చినట్టు ఏంట్రా ఇది? నీ ఉద్యోగం నిలబడాలంటే ఇప్పుడు ఈ కుక్కని మనం ఇంట్లో పెట్టుకోవాలా? ఇది ఎక్కడైనా విన్నావా? అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇక్కడ జరుగుతుంది కదమ్మా. మా బాస్ కాస్త తింగరోడు. నేను గనక ఈ సాయం చేయలేదంటే నన్ను తప్పకుండా ఉద్యోగం నుండి పీకేస్తాడు. ఇప్పటిదాకా ఎంతో కష్టపడి స్థాయి దాకా వచ్చాను. ఇంత డబ్బు సంపాదిస్తున్నాను. మన కుటుంబం కూడా ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన ఉద్యోగాన్ని పోగొట్టుకోవాలి అని అనుకోవడం లేదమ్మా. అందుకే ఈ కుక్కపిల్లని తప్పక ఇంటికి తీసుకొచ్చాను. దయచేసి నా కోసం ఈ కుక్కపిల్లని ఈ ఇంట్లో ఉంచండి. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? అత్తయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? కొన్ని రోజుల పాటు కళ్ళు మూసుకొని ఈ కుక్క పిల్లని భరించాల్సిందే. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. ఇదిగో చార్లీ, నువ్వు ఇంట్లో ఉండేందుకు మా అమ్మ ఒప్పుకుంది. ఏది, మా అమ్మకు ఒకసారి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ బాస్ అంటూ బురదలో దొరిలిన చార్లీ నేరుగా సూరమ్మ మీదికి అలాగే రోజా మీదికి ఎగురుతుంది. వారికి కూడా బురద రాస్తుంది. ఒసిడి ఉన్న అత్తాకోడళ్ళిద్దరూ ఏడుపు మొదలు పెడతారు.
ఈ కుక్క పిల్ల వచ్చి రాగానే ఇంటిని అశుభ్రంగా మార్చేసింది. ఇల్లంతా నీటితో నిండిపోయింది. ఎక్కడ పడితే అక్కడ బురద మరకలు కూడా అంటుకున్నాయి. ఇంటి గురించి మాట్లాడతారేంటత్తయ్య? ఒకసారి అద్దంలో చూసుకోండి. ఈ కుక్క పిల్ల మన మీదకెక్కి దాని ఒంటికున్న బురద మొత్తం మనకు రాసింది. అబ్బబ్బా, ఇంటితో పాటు మనల్ని కూడా అశుభ్రంగా మార్చేసింది కదా. ఏంట్రా ఇది? ఇది కాకపోతే వేరొక ఉద్యోగం చూసుకోవచ్చు కదా నువ్వు. అయ్యో అలా అనకమ్మా, ఎంతో కష్టపడి ఈ పొజిషన్ దాకా వచ్చాను. మళ్ళీ కొత్త ఉద్యోగం అంటే చాలా కష్టం. మళ్ళీ మొదట్నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ఒక్కసారికి నా మాట విను. కొన్ని రోజుల పాటు మనం ఈ చార్లీని చూసుకోక తప్పదు. సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నా. కాని ముందే చెబుతున్నాన్రా, ఈ కుక్క పిల్ల ఇలా ఇంటిని పాడు చేస్తే నేనస్సలు ఊరుకోను. మొత్తం అంతా నువ్వే శుభ్రం చేయాల్సుంటుంది. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అంతే చాలమ్మా. నేనే శుభ్రం చేస్తాను. కావాలంటే ఇప్పుడు కూడా నేనే శుభ్రం చేస్తాను అంటూ రఘు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాడు. మరోవైపు సూరమ్మ మరియు రోజా తమ గదుల్లోకి వెళ్ళిపోతారు. ఇదిగో సర్వెంటు, ముందు ఇంటిని శుభ్రం చేయడం కాదు బాబు, ముందు నా ఒంటిని శుభ్రం చెయ్యు. లేకపోను అనుకో, నువ్వెంత ఇల్లు శుభ్రం చేసినా నేను మొత్తం బురదపాలు చేసేస్తా. ఏమిటి అలా అరుస్తున్నావు? ఓ, ముందు నిన్ను శుభ్రం చేయమంటావా? అవునులే, నీకు కూడా చిరాకేస్తూ ఉంటుంది. ఇప్పుడే నీకు స్నానం చేస్తాను అంటూ రఘు చార్లీని స్నానం చేయించడానికి ఇంటి బయటకు తీసుకుని వెళ్తాడు. ఏటి, ఇప్పుడు నువ్వు నాకు స్నానం చేయిస్తావా? చేస్తే చేయించావులే కానీ మళ్ళీ నేను హీరోలాగా అయిపోవాలి చెప్తాను. దెబ్బకి ఈ వీధిలో ఉన్న ఆడకుక్కలన్నీ చూసి వావ్, ఓ మై గాడ్, వాట్ ఏ డాగీ అని అనాలి. ఇప్పుడే చెప్తాను. ఏంటో మురుగుతున్నావు గాని నాకేమీ అర్థం కావడం లేదురా. అందుకే అంటుంటారు మహానుభావుల మాటలు అస్సలు అర్థం కావని. తొందరలే, నన్ను స్నానం చేయించి ఇంట్లోపలికి తీసుకెళ్ళు, నేను రెస్ట్ తీసుకోవాలి. వాట్ ఈస్ దిస్ డిలే? అలా రఘు చార్లీకి స్నానం చేస్తాడు. చలి చలి, వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోవాలి అంటూ చార్లీ ఇంట్లోకి పరుగులు తీస్తాడు. నేరుగా సూరమ్మ గదిలోకి వెళ్తాడు. ఆ సమయంలో గదిలో సూరమ్మ లేకపోవడంతో చార్లీ కబోర్డ్ వద్దకు వెళ్తాడు. కబోర్డ్ తెరిచి చూడగా చార్లీకి ఒక మెత్తటి తెల్లని చీర కనిపిస్తుంది. వావ్, ఎంతటి మెత్తని చీర! మనలాంటి అమూల్యమైన బాడీకి ఇలాంటి మెత్తని టవల్సే కావాలి. అంటూ చార్లీ నోటితో ఆ చీరని లాక్కొని దానిమీద పడి దొర్లుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే సూరమ్మ గదిలోకి వస్తుంది. ఒరేయ్ రఘు! వాము, ఏం జరిగిందో ఏమో, ఇంతలా ఎందుకు అరుస్తుందో అంటూ రఘు ఇంట్లోకి పరుగులు తీస్తాడు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? ఏమైందత్తయ్య? ఎందుకలా అరిచారు? ఈ కుక్క పిల్ల ఏం చేస్తుందో చూడు. సూరమ్మ చార్లీని చూపిస్తుంది. చార్లీ ఆ మెత్తటి చీరపై పడుకొని దొర్లుతూ ఉంటుంది. అలాగే ఆ చీరని తనకు నచ్చినట్టుగా కొరుకుతూ ఉంటుంది. అయ్యో చార్లీ, ఏంటి నువ్వు చేసిన పని? ఆహా, ఓహో, ఎంత మెత్తగా ఉందో. ముందొచ్చి దీన్ని ఇక్కడి నుంచి పక్కకు తీసుకొని వెళ్ళు రఘు. అలాగే అమ్మా అంటూ రఘు చార్లీని ఎత్తుకుంటాడు. రోజా ఆ చీరని చూడగా చీర అక్కడక్కడ చిరిగి ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీ చీర చిరిగిపోయింది. ఇక మీరు ఎప్పటికీ చీరని కట్టుకోలేరు. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఛీ, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అంతా నా కర్మ. ఏంటమ్మా ఈ మాత్రం దానికి ఏడుస్తున్నావు? ఒరేయ్, ముందా కుక్కని కాదు నిన్ను దన్నాలి ఎదవ. ఈ మాత్రం దానికి ఏడుస్తున్నావని అడుగుతున్నాడు వీడు. వీణ్ణి ఏం చేసినా తప్పే లేదు. నిజమే అత్తయ్య, ఈ మధ్య మీరు ఇవన్నీ కొట్టడమే మానేశారు. అందుకే ఇలాంటి పనులన్నీ చేయటం మొదలుపెట్టాడు. సరే, నన్ను క్షమించమ్మా. నీకు మంచి చీర కొని పెడతానులే. ఇకనైనా ఏడవటం ఆపే. ఏంటి, నాకు వేరొక చీర కొనిపెడతావా? అసలు ఈ చీర గురించి నీకు తెలుసా? ఎప్పటిదో నీకు తెలుసా? అసలు ఇదెక్కడిదో తెలుసారా నీకు? ఏటి, చీరలకు కూడా హిస్టరీలు ఉంటాయా? పోనీ ఉంటే ఉన్నాయి కానీ వండకొండక ఈ సూరమ్మ చీరకే వండాలా హిస్టరీ? ఏమోనమ్మా, వాటి గురించి నాకు పెద్దగా తెలీదు. పెళ్ళైన తరువాత మీ నాన్నగారు తన జీతం డబ్బుతో కొన్న చీరరా ఇది. అప్పటి నుండి దీన్ని ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టాను. కేవలం 2 అంటే 2 సార్లు కట్టుకున్నాను. ఓహో, అదా మ్యాటరు. అప్పుడు చీర
అనుకున్నా, అందుకే నోట్తో ఇలా లాగ్గాని చెరిగిపోయి. ఈసారి ఇలాంటి ఓల్డ్ స్టాక్ని అవాయిడ్ చేయాలి. నన్ను క్షమించమ్మా, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను. ఒరే చార్లీ, పద మనం బయటకెళ్దాం అంటూ రఘు చార్లీని బయటకు తీసుకుని వెళ్తాడు. బాధపడకండి అత్తయ్య, ఒక పని చేద్దాం. ఈ చినిగిన చీరని బాగా శుభ్రం చేసి దీంతో ఒక మంచి బొంతని కుట్టిద్దాం. దానిమీద మీరు హాయిగా నిద్రపోవచ్చు. మంచి ఐడియా ఇచ్చావమ్మాయి. కనీసం ఇలా అయినా ఈ చీరని భద్రపరుచుకుంటాను. సరే అత్తయ్య, నాకు వంటగదిలో చాలా పనులున్నాయి. వెళ్ళి ఆ పనులు చూసుకుంటాను. అలా రోజా వంటగదిలోకి వెళ్తుంది. ఇవాళ అత్తయ్య పాపం చాలా బాధపడుతున్నారు. ఒక పని చేస్తాను. ఇవాళ వంటలన్నీ అత్తయ్యకు ఇష్టమైనవే చేస్తాను. కనీసం అలా అయినా అత్తయ్య గారు ఆనందపడతారు. ముందుగా అత్తయ్యకి ఎంతో ఇష్టమైన పాయసం వండుతాను. అంటూ రోజా సూరమ్మకి ఎంతో ఇష్టమైన పాయసం వండుతూ ఉంటుంది. హాల్లో కూర్చుని ఉన్న చార్లీ ఇలా అనుకుంటూ ఉంటాడు. వావ్, స్మెల్ అదిరిపోయింది. ఏదో అద్భుతమైన వంట వండుతున్నారు. ఇంకేటి వండుతారు? ఈ అద్భుతమైన చార్లీ వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా పాయసమే చేసి అంటారు. వంట అవ్వగానే మొత్తం వెళ్ళి తాగేయాలి. ఇల్లు నాకు గొప్పగా నచ్చేసిందేస్. అలా చార్లీ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు రోజా పాయసం తయారు చేసి హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్పై పెడుతుంది. వెళ్ళి అత్తయ్య గారిని పిలుచుకునొస్తాను. అరే వద్దొద్దు, ముందు కిచెన్ శుభ్రం చేసుకోవాలి. కిచెన్ శుభ్రంగా ఉంటే అత్తయ్యకి చాలా ఇష్టం. కిచెన్ శుభ్రం చేసి ఆ తర్వాత అత్తయ్యకి పాయసం వడ్డిస్తాను అని చెప్పి రోజా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. పాయసం రెడీ అయిపోయిందన్నమాట. ఇంక చార్లీ గడి వెళ్ళి రుచి చూడడమే. పదరా చార్లీ, వాళ్ళు నీకోసం అంత కష్టపడి చేశారు, కాస్త టేస్ట్ చూసి పెడుదువా అంటూ చార్లీ డైనింగ్ టేబుల్ పైకెక్కి పెద్ద పాత్రలో ఉన్న పాయసాన్ని రుచి చూస్తాడు. పర్వాలేదులే, ఇంటి కోడలు వంటలు గట్రా బాగానే చేస్తున్నది. మనం అడ్జస్ట్ అయిపోవచ్చు ఇంట్లో. ఇంకెందుకు లేటు, పాయసం టేస్ట్ చూసేద్దామా అంటూ చార్లీ పాయసం తాగుతూ ఉంటుంది. అరే, మొత్తం తాగిస్తే ఏం బాగుంటుంది? ఇంట్లో ఉన్నోళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి కొంచెం పెడదాం. ఏంటో దానగుణం ఎక్కువైపోతున్నది నాకు ఈ మధ్య. అలా అనుకుని చార్లీ తిరిగి సోఫా మీదకు వెళ్ళి కూర్చుంటుంది. హాయిగా కొనుక్కు తీస్తుంది. మరోవైపు సూరమ్మ తన గదిలో నుండి బయటకొస్తుంది. నా కోడలు పిల్ల ఏం చేస్తుంది? ఓ, వంటగదిలో ఉన్నట్టుంది. ఏదేమైనా నా కోడలు చాలా మంచిది. వంటగదిని విడిచిపెట్టి అసలు బయటికి కూడా రాదు. అయితే వంట చేస్తుంది, లేకపోతే వంటగదిని శుభ్రం చేస్తుంది. ఇలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ సూరమ్మ వచ్చి డైనింగ్ టేబుల్పై కూర్చుంటుంది. డైనింగ్ టేబుల్పై పాత్రలో ఉన్న పాయసం కనిపిస్తుంది. వెంటనే ఆ పాయసాన్ని రుచి చూస్తుంది. పాయసం భలే ఉందే. కాని ఏంటి, ఈ రోజా కేవలం 2 గరిటెల పాయసం మాత్రమే చేసింది. కాని రుచి మాత్రం అద్భుతంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుండి పాయసం చేస్తుంది గాని ఇలాంటి రుచి ఎప్పుడు రాలేదు. ఎందుకో మరి. అలా అనుకుంటూ సూరమ్మ తన కోడలైన రోజాని పిలుస్తుంది. రోజా, పాయసం అద్భుతంగా ఉందే. కాని కేవలం 2 గంటల పాయసమే మాత్రమే ఎందుకు చేశావు? ఏంటి 2 గరిటెలా? లేదత్తయ్యా, నేను పాత్ర నిండా పాయసాన్ని వండాను. అయితే ఇందులో పాయసం లేదే? అరే, పాయసం ఏమైపోయినట్టు? నేను నిజంగా ఈ పాత్ర నిండా పాయసాన్ని చేశానత్తయ్యా. కాని కేవలం ఇంతే పాయసం ఎందుకుందో అర్థం కావటం లేదు. అలా ఆశ్చర్యపోతూ అత్తాకోడళ్ళిద్దరూ చార్లీ వైపు చూస్తారు. చార్లీ మీసాలకు పాలంటుకొని ఉంటాయి. అద్భుతమైన సూరమ్మ మరియు రోజా ఇద్దరూ మళ్లీ గట్టిగా కేకలు వేస్తారు. ఒరే రఘు! ఏమండి? అమ్మో, ఏమైంది? ఎందుకిలా గట్టిగరిచారు? నా కోడలు నా కోసమని పాయసం తయారు చేస్తే ఈ చార్లీ మొత్తం దాగేసిందిరా. ఓ 2 స్పూన్ల పాయసాన్ని మాత్రం విడిచిపెట్టింది. పాపం అత్తయ్యగారు, చార్లీ మిగిల్చిన పాయసాన్ని తెలియకుండా తాగేశారు. ఏంటి, చార్లీ మిగిల్చిన పాయసాన్ని తాగిందా? ఏంటమ్మా నువ్వు, చూసుకోవాలి కదా. ఎంత ధైర్యంరా నీకు? ఈ కుక్క పిల్లని ఇంట్లోకి తీసుకొనొచ్చి నానా సమస్యల్ని క్రియేట్ చేస్తున్నదే కాకుండా నవ్వుతావా? నిన్నసలేం చేస్తాను చూడు అంటూ సూరమ్మ ఆ పాయసం పాత్రని తీసుకుని రఘు తలపై గట్టిగా కొడుతుంది. ఇప్పుడు నవ్వుకోరా ఎదవా అని చెప్పి సూరమ్మ గదిలోకి వెళ్ళిపోతుంది. అయిందా? బాగైందా? ఈ కుక్క పిల్ల వచ్చినప్పటి నుండి ఇంట్లో అన్ని సమస్యలే. ఈ కుక్క పిల్ల ఇంటి నుండి ఎప్పుడు బయటికెళ్ళిపోతుందో ఏమో అంటూ
రోజా చార్లీపై మరింత ద్వేషాన్ని పెంచుకుంటుంది. అందర్ని ఇబ్బంది పెట్టి ఎలా నిద్రపోతుందో చూడు. ఏది ఏమైనా నాకీ కుక్కపిల్లపై అస్సలు కోపం రావడం లేదు. చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉంది. చిన్నప్పుడు నేను ఎలాంటి అల్లరి పనులు చేసేవాడినో అది కూడా అలాంటి అల్లరి పనులే చేస్తుంది. నాకు నమ్మకముంది, తప్పకుండా అమ్మ మరియు రోజా ఈ చార్లీని ప్రేమిస్తారు. కాస్త సమయం పడుతుందంతే. అలా రఘు నిద్రపోతూ ఉన్న చార్లీ వద్ద కూర్చొని చార్లీని చూస్తూ ఉంటాడు. ఇంతలో వీధిలో ఉన్న ఆడవాళ్లందరూ ఇంటికి వస్తారు. ఏంటి అందరు ఇలా వచ్చారు? కాలనీలో ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నాయా? ఆ అలాంటిదే. అన్నట్టు సూరమ్మ రోజా కనిపించడం లేదేంటి? ఇప్పుడే వారు తమ గదిలోకి వెళ్లారు. ఆగండి, ఇప్పుడే పిలుస్తాను. అలా రఘు రోజాని మరియు సూరమ్మని పిలుస్తాడు. రోజా మరియు సూరమ్మ వారి గదిలో నుంచి బయటకొస్తారు. ఏంటి సూరమ్మ, చెప్పనేలేదు. మీరు కొత్తగా కుక్కపిల్లని కొనుక్కున్నట్టున్నారు. ఆ అవును, అది నిజమే. ఈ కొత్త కుక్క పిల్లని మేమే కొనుక్కున్నాంలే. చూడ్డానికి చాలా అందంగా ఉంది. నాకు కూడా కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. నువ్వు నిజంగా చాలా మంచిదానివి. ఈ కాలంలో అందరూ ఏవేవో బ్రీడ్ కుక్కపిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ నువ్వేమో మన వీధిలో ఉండే కుక్కపిల్లని పెంచుకుంటున్నావు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నువ్వెంత మంచిదానివో. ఆ అది అవునవును, నేను చాలా మంచిదాన్ని. అందుకే ఈ కుక్క పిల్లని పెంచుకుంటున్నా. అది సరే కాని ఏంటి మీరంతా ఇలా వచ్చారు? ఆ చెప్పడం మర్చిపోయాను. రేపే మన కాలనీ యానివర్సరీ. మీరందరూ యానివర్సరీకి తప్పకుండా రావాలి. మిమ్మల్ని పిలవడం కోసమే ఇలా మేమందరం వచ్చాం. కాలనీకి యానివర్సరీయా? విచిత్రంగా ఉందే. అంటే మనమందరం ఈ కాలనీకి వచ్చి ఏడాదవుతుంది. అంతకుముందు ఇక్కడ కేవలం రాళ్లు రప్పలు మాత్రమే ఉండేవి. మనమిలా ఇక్కడికొచ్చి ఇల్లు కట్టుకొని సంవత్సరం అవుతుంది. అందుకే ఏదైనా ఈవెంట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. అనుకున్నట్టుగానే రేపు యానివర్సరీ సెలబ్రేషన్స్ పెట్టుకున్నాం. ఐడియా భలే ఉంది. ఎంజాయ్ చేయడానికి ఏదో ఒక ఐడియా వెతుక్కోవడమే జీవితం. మీరు కంగారు పడకండి, మేము తప్పకుండా వస్తాం. అలా కాలనీలో ఉన్న ఆడవాళ్లందరూ సూరమ్మ కుటుంబాన్ని ఆహ్వానించి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఏంటమ్మా, నిజంగా నువ్వు గొప్పదానివా? నీకసలు కుక్కలంటే ఇష్టం లేదన్న విషయాన్ని వారితో ఎందుకు చెప్పలేకపోయావు? చాలే ఊరుకోరా. ఆవిడ నన్ను అంతలా పొగుడుతుంటే కాదని ఎలా అనగలను? లేదంటే నాకు కుక్కలంటే అసహ్యమని ఎలా చెప్పగలననుకున్నావు? అనుకోకుండా వచ్చిన పొగడ్తని నీ బుట్టలో వేసుకున్నావన్నమాట. చాలే ఊరుకోండి. పదండి అత్తయ్య, మనం రేపు ఫంక్షన్కి ఎలాంటి బట్టలు కట్టుకోవాలో ఇప్పుడే కూర్చొని ఆలోచించుకుందాం. ఎలాంటి నగలు పెట్టుకోవాలో ఇప్పుడే కూర్చొని డిస్కస్ చేసుకుందాం అంటూ రోజా మరియు సూరమ్మ తమ గదిలోకి వెళ్ళిపోతారు. రఘు కూడా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. అదే కాలనీలో ప్రమీల అనే ఒక మహిళ ఉండేది. ప్రమీలకి సూరమ్మ కుటుంబం అంటే అస్సలిష్టముండేది కాదు. ఎలా అయినా సూరమ్మ కుటుంబంపై బురద చల్లాలని అనుకుంటూ ఉండేది. ఏంటి, యానివర్సరీ ఫంక్షన్కి ఆ సూరమ్మ కుటుంబం కూడా వస్తుందా? అవును ప్రమిళ, మన కాలనీ లేడీ ప్రెసిడెంట్ అయిన పంకజం గారు ఆమెను కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేశారులే. అసలు ఆ సూరమ్మని అలాగే తన కుటుంబాన్ని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఎలా అయినా ఈ ఫంక్షన్కి వాడుకొని వారి పరువు తీయాలి. అలాగే, తప్పకుండా తీసేద్దాం. ఆయన మనకు చాడీలు చెప్పి పరుగులు తీయడం ఏమైనా కొత్త? బాగా చెప్పావు. అలా ప్రమీల మరియు సుజాత సూరమ్మ కుటుంబాన్ని అవమానించాలి అని నిర్ణయించుకుంటారు. మరోవైపు సూరమ్మ మరియు రోజా చక్కగా తయారవుతారు. రఘు కూడా చక్కగా తయారవుతాడు. ఈలేటి ఏదో ఫ్యాషన్ షోకి తయారైనట్టు ఎంత గట్టిగా తయారైపోనరు. ఓహో, నిన్న ఒక ఆంటీ వచ్చి ఫంక్షన్కి పిలిచింది కదా, అక్కడ గల ఫ్యామిలీ వెళ్ళిపోతాను రమ్మ ఒక ఫంక్షన్కి. పిలడమే చాలు. వీళ్ళు ఎంత రెడీ అయినా ఈ చార్లీలాగా సహజ సౌందర్యం ఎవరికి రాదు. ఏటో దేవుడిచ్చాడు నాకు, మరి ఏం చేస్తాం. ఏంట్రా, ఈ కుక్క పిల్ల మా ఇద్దరిని చూసి అలా మురుగుతుంది. ఇంతకీ ఏమనుకుంటుంది ఇది? మిమ్మల్ని పొగుడుతున్నట్టుందమ్మా. మీరు వాడి కండ్లకు అందంగా కనిపించినట్టున్నారు. హాహాహా, ఈడేటి మొత్తం రివర్స్లో చెప్తాండు. వీళ్ళు అందంగా ఉన్నారట. వీళ్ళని ఒక్కసారి చూడగానే తులుక్కు పడ్డానమ్మా. రాత్రి కల్లోకి గట్ట వస్తారేటని ఇప్పటి నుంచే భయం వేసేస్తుంది నాకు. అయినా మా కుక్కల భాష ఈ మనుషులకు కానీ అర్థమైపోయింది అనుకో, మేము తిట్టిన తిట్లకి వీళ్ళు నుయ్యో గొయ్యో చూసుకొని ఉన్నాం. అత్తయ్య, ముందిది చెప్పండి, నేనెలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు రోజా. చాలా ధన్యవాదాలు అత్తయ్య. మీరు కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఇవాళ నా హెయిర్ స్టైల్ బాగా కుదిరింది. అలాగే మీ కొప్పు కూడా అందంగా ఉంది. నా చీర బార్డర్ అదిరిపోయింది. ఇక మీ పట్టు చీర అయితే సూపర్గా ఉంది అత్తయ్య.
ఇక్కడే నిలబడి ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారా లేక ఆ ఫంక్షన్కి వెళ్ళేదేమైనా ఉందా? ఈడికి మనల్ని చూస్తుంటే అసూయ కలుగుతున్నట్టుంది. ఒరేయ్, ముందే చెబుతున్నా విను. ఈ కుక్క పిల్లని నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకో. చేతిలో నుండి దీని బెల్ట్ని అస్సలు చేజారనీయకు. ఏదైనా అటు ఇటు జరిగిందంటే ఏం చేస్తారో నాకే తెలీదు. ఈ కుక్కతో పాటు నిన్ను కూడా ఇంటి నుండి గెంటేస్తారు ఏమనుకున్నావు? అలాగేనమ్మా, నేను తప్పకుండా చార్లీని జాగ్రత్తగా చూసుకుంటాలే. అలా ఆ కుటుంబం అంతా కాలనీలో ఫంక్షన్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్తారు. పంకజం వారిని లోపలికి తీసుకుని వెళ్తుంది. వచ్చేసారా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. అంటూ ప్రమీల నేరుగా సూరమ్మ కుటుంబం వద్దకు వెళ్తుంది. అరే సూరమ్మ, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బాగానే ఉండుంటావులే. ఎంతైనా నువ్వు నిజంగా చాలా గొప్పదానివి. ఇన్నేళ్లైనా నీ ముఖంలో ఒక్క ముడత కూడా లేదు. వామ్మో, ఏమిటి ఇలా పొగుడుతుందీమే? ఏటి అమ్మా, మా సోరమ్మను ఫుల్లు బొట్లోనేసిలని చూస్తుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఈ అమ్మ మీద కొన్నేసి ఉంచాలి. అలా చార్లీ తన మనసులో అనుకుంటుంది. ఏంటాంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. కానీ ఒక్కటే తక్కువ. మెడలో కనుక ఒక చిన్న నెక్లెస్ ఉండుంటే ఎంతో బాగుండేది. అవునా? మరోసారి తప్పకుండా నెక్లెస్ వేసుకుంటానులే ఆంటీ గారు. అరే, ఇప్పుడే వేసుకో. ఉండు, నా దగ్గర ఒక నెక్లెస్ ఉంది. అంటూ ప్రమీల తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక నెక్లెస్ తీసి రోజా మెడలో వేస్తుంది. అయ్యో, ఎందుకంటీ ఇవన్నీ? అరే, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు వేసుకుంటావు చెప్పు? వయసులో ఉన్నప్పుడే అన్ని రకాల అలంకారాలు చేసుకోవాలి. నిజానికి ఈ నెక్లెస్ నేను ఇక్కడికి వేసుకొని వచ్చాను. కానీ నాకు చాలా ఓవర్గా అనిపించింది. ఈ వయసులో ఇలాంటి నెక్లెస్ నేను వేసుకుంటే ఏం బాగుంటుందని తీసి బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇంతలో నువ్వు కనిపించావు. నీలాంటి పిల్లలకు ఈ నెక్లెస్ చాలా బాగుంటుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొన్న డైమండ్ నెక్లెస్ ఇది. అమ్మో, అవునా? చాలా ఖరీదైన నెక్లెస్ అన్నమాట. వద్దాంటీ గారు, ఈ నెక్లెస్ని మీరే ఉంచుకోండి. ఇంత ఖరీదైన దాన్ని నేను పెట్టుకోలేను. అరే, పెట్టుకో అమ్మాయి, ఏమి కాదు. ఇదిగో సూరమ్మ, ఏంటి అలా కూర్చున్నావు? అక్కడ ఆడవాళ్లందరూ డాన్స్ చేస్తున్నారు. పదా, మనం అక్కడికి వెళ్ళి డాన్స్ వేద్దాం. అలా ప్రమీల సూరమ్మని బలవంతంగా లాక్కొని వెళ్తుంది. ఆడవాళ్లందరూ పాటలు పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అబ్బా, ఏంటో ఈ మనుషులు గోల. హ, అయినా వీళ్ళ గోల నాకెందుకులే. వాసన బట్టి ఎక్కడో ఆహారం ఉన్నట్టుందే. కనుక్కొని ఒక పట్టు పట్టాలబ్బా. అంటూ చార్లీ బఫే ఉన్న ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ కూర్చుని నచ్చిన ఆహార పదార్థాలను తినేస్తూ ఉంటుంది. అలా చాలా సమయం గడిచిపోతుంది. చాలా ఆలస్యమైంది. ఇక మనం ఇంటికి వెళ్తే మంచిది. ఇదిగో రోజా, వెళ్ళి అమ్మని పిలుచుకొనిరా. ఇప్పటికే ఆమె చాలాసేపటి నుండి నిలబడి డాన్స్ చేశారు. అవునండి, ఇప్పుడే వెళ్ళి పిలుచుకుని వస్తాను. అలా రోజా డాన్స్ వేస్తూ ఉన్న సూరమ్మ వద్దకు వెళ్తుంది. అత్తయ్య, ఇక మనం ఇంటికి వెళ్దాం పదండి. అవునమ్మాయి, నేను కూడా అదే అనుకుంటున్నా. ఇదిగో ప్రమీల, మాకు బాగా ఆలస్యమైంది. మేమిక ఇంటికి బయలుదేరతాంలే. అవునా ఆంటీ గారు, ఇదిగోండి మీ నెక్లెస్ తీసుకోండి. అయ్యో, నా హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర లేదమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ అందరితో కలిసి డాన్స్ చేస్తున్నాను. ఇలా నెక్లెస్ చేతిలో పట్టుకుని డాన్స్ వేయలేను కదా. ఇదిగో, ఈ నెక్లెస్ని నువ్వే నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేయ్. నా హ్యాండ్ బ్యాగ్ అక్కడ కనిపిస్తున్న టేబుల్ మీదుంది. అలా ప్రమీల రోజాతో చెప్తుంది. ప్రమీల ఏమాత్రం పట్టించుకోకుండా డాన్సులో మునిగిపోతుంది. ఇక రోజా ప్రమీల చెప్పినట్టుగానే ఆ నెక్లెస్ని తీసుకుని వెళ్లి ప్రమీల హ్యాండ్ బ్యాగ్లోనే పెడుతుంది. ఆ తర్వాత సూరమ్మ కుటుంబం భోజనం చేసి తమ ఇంటికి వెళ్ళిపోతారు. మీకు తెలుసా, ఈరోజు ఫంక్షన్లో ఉన్న సగం ఫుడ్ మొత్తం మన చార్లీగాడే తిన్నాడు. అవునా? ఏంటత్తయ్యా మీరు నవ్వుతున్నారు? అలా తినడం ఏమైనా బాగుంటుందా చెప్పండి? ఫంక్షన్కి పిలిచింది మనల్ని, కానీ ఈ కుక్క పిల్లని కాదు కదా. ఇంట్లో ఉంటే ఏం చేస్తుందో అని మనం దీన్ని వెంట పెట్టుకుని వెళ్ళాం. అక్కడ బుద్ధిగా ఉండాల్సింది పోయి అలా ఫుడ్ తినేస్తే ఎలా చెప్పండి? అరే, ఇప్పుడు చార్లీ ఫుడ్ తింటే ఏమవుతుంది? నీకు తెలుసా, మన కాలనీలో ఉన్న పిల్లలందరూ తమ ప్లేట్లలో ఎక్కువ ఫుడ్ పెట్టించుకొని మొత్తం వృధా చేశారు. ఫుడ్ మొత్తం తీసుకుని వెళ్లి డస్ట్బిన్లో వేశారు. కేవలం పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా అలాగే చేస్తున్నారు. కాని మన చార్లీ తనకు నచ్చింది పూర్తిగా తిని వచ్చింది. నా దృష్టిలో ఆహారాన్ని వృధా చేసే మనుషుల కంటే వృధా అయిపోయిన ఆహారాన్ని పూర్తిగా తినే ఈ కుక్కలే గొప్ప. అలా రఘు తన కుటుంబంతో మాట్లాడుతూ ఉంటాడు. అలా కొంత సమయం గడుస్తుంది. ఇంతలో వారి ఇంటి తలుపు ఎవరో తడతారు. ఈ సమయంలో ఎవరొచ్చుంటారు? అంటూ రోజా వెళ్ళి
తలుపు తెరుస్తుంది. ఇంటి బయట పంకజం నిలబడి ఉంటుంది. ఏంటి పంకజం ఇలా వచ్చావు? ఏం జరిగింది? ఒకసారి మీరు ఫంక్షన్ జరిగిన ప్రదేశానికి రావాల్సుంటుంది. ఏ ఎందుకు పంకజం? ఇప్పుడేగా మేము ఇంటికి తిరిగొచ్చాం. మేం పూర్తిగా అలసిపోయాం. ఇప్పుడు ఎక్కడికి రాలేము. మీరు తప్పకుండా రావాల్సుంటుంది. ఒకవేళ మీరు ఫంక్షన్ జరుగుతున్న ప్రదేశానికి రాకపోతే పోలీసులే మీ ఇంటికొస్తారు. ఆ మాట విన్న ఆ కుటుంబం ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నారు ఆంటీగారు? ఏం జరిగింది? ముందైతే మీరందరూ ఫంక్షన్ హాల్ వద్దకు రండి. అలా పంకజం చెప్పడంతో సూరమ్మ, రోజా మరియు రఘు చార్లీని తీసుకుని ఫంక్షన్ హాల్ వద్దకు వస్తారు. అందరూ ఆశ్చర్యంగా వారిని చూస్తూ ఉంటారు. ఏం జరిగింది? ఎందుకిలా అందరూ మమ్మల్ని చూస్తున్నారు? తప్పకుండా ఈ కుక్క పిల్లే ఏదో ఒకటి చేసుంటుంది. దీని కారణంగానే వీళ్ళందరూ మనల్ని ఇక్కడికి మళ్ళీ పిలిపించారు. ఏం ఘనకార్యం చేసిందో ఏమో. చూడండి, అందరూ మనల్ని ఎలా అసహ్యంగా చూస్తున్నారో. మీ ఉద్యోగం ఎక్కడ పోతుందో అని మీరు ఈ కుక్క పిల్లని ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కుక్క పిల్ల కారణంగా మన పరువే పోతున్నట్టుంది. రేపు ఉదయమే దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసిరండి. సమస్య వచ్చింది నిజమే, కానీ ఈ కుక్క పిల్ల వల్ల కాదు. సమస్యకి కారణం నువ్వే. ఏంటి రోజానా? అసలేంటి సమస్య? మీరెందుకు మమ్మల్ని ఇలా విచిత్రంగా చూస్తున్నారు? ఇంటికి వెళ్ళిన మమ్మల్ని మళ్ళీ ఎందుకు ఇక్కడికి పిలిపించారు? ఏంటి ఆంటీ గారు, మీరసలేం మాట్లాడుతున్నారు? నా వల్ల సమస్య వచ్చిందా? అసలు నేనేం చేశాను? దొంగతనం చేశావు. అలా పంకజం చెప్పడంతో సూరమ్మ కుటుంబం ఆశ్చర్యపోతుంది. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరసలు? బుద్ధుండే మాట్లాడుతున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి? మా ఇంటి కోడల్ని అవమానిస్తే మేము అస్సలు ఊరుకోము చెప్తున్నా. మేము ఊరికే అవమానించడం లేదు. ప్రేమీలమ్మ గారి డైమండ్ నెక్లెస్ని మీ కోడలు దొంగలించింది. ఏంటాంటీగారు, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? మా కుటుంబం ఏంటో మీకు తెలుసు కదా? నాకు తెలుసు బాబు, కానీ ఇక్కడున్న వారికి కూడా తెలియాలి కదా. చూడండి, ప్రేమిల గారు అప్పటి నుండి బోరున ఏడుస్తున్నారు. ఇదిగో రోజా, దయచేసి నా నెక్లెస్ నాకిచ్చేయమ్మా. అది మా పుట్టింటి వారు నాకు కొనిపెట్టారు. అది నా ఆఖరి పుట్టింటి గుర్తు. నీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాను. ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇంటికి వెళ్లే ముందు నేను మీకు నెక్లెస్ ఇవ్వాలని మీ దగ్గరకు వచ్చాను. కానీ మీరే ఆ నెక్లెస్ని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టమని చెప్పారు. మీరు చెప్పినట్టుగానే నేను ఆ నెక్లెస్ని తీసుకుని వెళ్ళి మీ బ్యాగ్లో పెట్టాను. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. నువ్వు నిజంగా నెక్లెస్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుంటే ఇప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ ఉండాలి కదా. లేదేమిటి? చివరిసారిగా నెక్లెస్ని నేను నీ దగ్గరే చూశాను. దీని ప్రకారం నా దృష్టిలో నువ్వే దొంగ. నీ వద్దే నెక్లెస్ ఉండి తీరాలి. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను. అదంతా నాకు తెలీదు. నా కోడలు అలాంటి పని ఎప్పటికీ చేయదు. ఈ ప్రమిలకి ఎప్పటి నుండో నాపై పీకలిదాకా కోపం ఉంది. దాన్ని ఈరోజు ఈ రూపంలో తీర్చుకుంటున్నట్టుంది. ఇదంతా ఏదో కుట్ర. మాకు ఈ కుట్రకి ఎలాంటి సంబంధం లేదు. మీరన్నంత మాత్రాన మేమేం దొంగలమైపో. ఇక్కడి నుండి మేం వెళ్ళిపోతున్నాం. అలా సూరమ్మ తన కుటుంబాన్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు సురమ్మగారు, మీరిక్కడి నుంచి వెళ్ళకూడదు. ఈ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు మీరెక్కడికి వెళ్ళకూడదు. ఇది మరీ బాగుంది. జరిగిన దానికి మాకు ఎలాంటి సంబంధం లేదంటే మీరు వినరెందుకు? ఇదిగో రోజా, పద మనం ఇంటికెళ్దాం. ఒరే రఘు, నువ్వు కూడా చార్లీని తీసుకొని పదరా. సూరమ్మగారు, నాకు మీపై ఎంతో అభిమానం ఉంది. కానీ మీపై నిందపడింది. ఒకవేళ మీరిక్కడి నుంచి ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే పోలీసులను పిలవాల్సుంటుంది. ఏం చెప్పినా వీరు వినేలా లేరు పంకజం గారు. వెంటనే పోలీసులను పిలవండి. ఈ కుటుంబాన్ని అరెస్టు చేయించండి. అప్పుడే వీళ్లకు బుద్ధొస్తుంది. ఇలాంటి వారు ఈ కాలనీలోనే ఉండకూడదు. ఇలాంటి వారి కారణంగానే మన కాలనీలకు చెడ్డ పేరొస్తుంది. వెంటనే పోలీసులను పిలవండి. వారొస్తే తప్ప నా నెక్లెస్ దొరికేలా లేదు. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ప్రమీల గారు. అసలు మీరు మీ నెక్లెస్ని మీ వద్ద ఉంచుకొని రోజాకెందుకిచ్చారు? రోజా ఏమైనా అడిగిందా? లేదు కదా. అయినా ఇచ్చారు అంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఇది మరీ బాగుంది. అందరూ మీలా చెడ్డవారని అనుకోకండి బాబు. నేను రోజాని మొదట నా కూతుర్లాగే భావించాను. అందుకే తనకి నా దగ్గరున్న నెక్లెస్ ఇచ్చాను. తను ఆ నెక్లెస్ వేసుకోగానే నాకెంతో సంతోషం అనిపించింది. కానీ ఎవరికి తెలుసు ఇలా ఇచ్చిన నెక్లెస్లను మీరు దొంగతనం చేస్తారని? ఇదిగో ప్రేమిలా, నువ్వు మాటి మాటికి దొంగతనం అనంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. అలా అక్కడ చిన్నపాటి గొడవ మొదలవుతుంది. ఓలమ్మో, ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది.
అందరు కలిపి మా ఓనరమ్మని గట్టి తిట్టేస్తుండ్రు. మా ఓనరమ్మని తిడితే నన్ను తిట్టినట్టే. అంతకీ ఆ నెక్లెస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటూ చార్లీ అక్కడి నుంచి కాస్త దూరంగా వస్తుంది. నెక్లెస్ కోసం వెతుకుతూ ఉంటుంది. గొడవ జరుగుతున్న ప్రదేశానికి దూరంగా సుజాత కూర్చొని ఉంటుంది. సుజాత ఎవరో కాదు, ప్రమీలకి మంచి స్నేహితురాలు. సుజాత చేతిలో ఒక పర్సు ఉంటుంది. ఆ పర్సులో నెక్లెస్ కూడా ఉంటుంది. సుజాత ఆ నెక్లెస్ని బయటకు తీసి ఇలా అంటుంది. ప్రేమిలో చెప్పినట్టుగానే చేశాను. అక్కడ బాగా గొడవ జరుగుతున్నట్టుంది. అందరూ సూరమ్మ కుటుంబాన్ని తెగ తిడుతున్నారు. ఆ కుటుంబానికి ఇలాగే జరగాలి. మరి కాసేపట్లో పోలీసులు కూడా వస్తారు. వాళ్ళు తప్పకుండా రోజాని అరెస్ట్ చేస్తారు. ఇక సూరమ్మ పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టే. ఎందుకైనా మంచిది ఈ నెక్లెస్ని పర్సులో పెట్టి దాచేస్తాను. అంటూ సుజాత మళ్ళీ పర్సులో పెట్టేస్తుంది. ఇదంతా గమనించిన చార్లీ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆహా, ఇదన్నమాట విషయం. ఇప్పుడు చెప్తా ఈ చార్లీ అంటే ఏంటో. అంటూ చార్లీ ఒక్కసారిగా సుజాత మీదకు దూకుతుంది. సుజాతని బాగా భయపెడుతుంది. భయంతో సుజాత అక్కడి నుంచి గొడవ జరుగుతున్న ప్రదేశానికి పరుగులు తీస్తుంది. అమ్మో, కాపాడండి, రక్షించండి. ఏ సుజాత, నిన్ను వదలబొమ్మాలి, వదలా. అలా చార్లీ కూడా సుజాత వెంట పరుగులు తీస్తూ వస్తుంది. సుజాత మీద పడి బాగా కరుస్తుంది. అరే, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇదిగో సూరమ్మ, ఇప్పటిదాకా మీకే బుద్ధి లేదనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు పెంచుకుంటున్న కుక్కకి కూడా బుద్ధి లేదని. అసలు దీనికి ట్రైనింగ్ ఇచ్చారా లేదా? చూడు మనుషుల మీద పడి ఎలా కొరుకుతుందో. కామోష్, ట్రైనింగ్ తీసుకోవడానికి నేనేమైనా పెట్టుకోకను అనుకుంటున్నావా? ఒరిజినల్ దేశీ కుక్క. నాతో పెట్టుకోకు, సాల్తి లేచిపోతాయి. అంటూ మళ్ళీ చార్లీ సుజాతపై అటాక్ చేస్తుంది. ఒరే చార్లీ, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నేను కొరికిన కొరుకుడికి నీకు ఎక్కడ ఇంజెక్షన్ వేయాలో డాక్టర్కి తెలియడానికి నెల పట్టుద్ది. కొరికి పడేస్తా. అంటూ చార్లీ సుజాత చేతిలో ఉన్న పర్సుని లాక్కొని వెళ్ళి రఘు చేతిలో పెడుతుంది. చూసారా, ఇప్పటిదాకా వీరికే దొంగ బుద్ధులున్నాయని అనుకున్నాను. వీళ్ళు పెంచుకుంటున్న కుక్కకి కూడా దొంగ బుద్ధులున్నాయని ఇప్పుడే తెలిసింది. చూడండి ఏం చేస్తుందో. ఏంట్రా ఈ పర్స్ తీసుకొనొచ్చి నా చేతిలో పెట్టావు? ఒరే చార్లీ, అసలు నువ్వేం చేస్తున్నావురా? ఆహా, నీకేటి తెలియదు బాసు, నువ్వు ఊరుకో. ముందా పర్స్ ఓపెన్ చేసి చూడరా స్వామి. బౌ బౌ. నువ్వేం చెప్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు. ఇదిగోండి మీ పర్స్ మీరే తీసుకోండి అంటూ రఘు ఆ పర్సుని సుజాతకి ఇవ్వబోతూ ఉండగా ఇంతలో చార్లీ మళ్ళీ ఆ పర్సుని లాక్కుంటుంది. అలాగే ఆ పర్సుని బాగా చించేస్తుంది. అందులో నెక్లెస్ బయటపడుతుంది. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. ఇందులో నెక్లెస్ ఉంది. బహుశా ఇందుకేనేమో చార్లీ పర్సుని మన వద్దకు తీసుకునొచ్చింది. అంటే దొంగ సుజాత గారే. అనవసరంగా మా మీద అరిచారు కదా. మేము దొంగతనం చేశామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారందరూ. ఇదిగో ప్రేమిల, దొంగ ఎవరో కాదు, నీ స్నేహితురాలే. ఏంటమ్మా సుజాత ఈ పని? స్నేహితురాలి నెక్లెస్ని దొంగతనం చేయడానికి నీకు సిగ్గనిపించలేదు? ఇప్పటిదాకా పోలీసులను పిలుస్తామని మమ్మల్ని తెగ బెదిరించారు కదా. ఇప్పుడు పిలవండి మరి పోలీసులని. అలా పంకజం పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. ఇంతలో సుజాత అసలు నిజాన్ని బయటపెడుతుంది. ఆగండి, పోలీసులకు ఫోన్ చేయకండి. ఇదంతా నేను కావాలని చేయలేదు. ప్రేమిలో చెప్పడం వల్లే చేశాను. ఏం మాట్లాడుతున్నారు మీరసలు? అవును, ఎప్పటి నుండో ప్రేమిలకి సూరమ్మ కుటుంబంపై ద్వేషముంది. ఆ ద్వేషం కారణంగానే ఇదంతా చేసింది. తెలివిగా రోజాకి నెక్లెస్ ఇచ్చింది. పార్టీ అయిన తర్వాత రోజా నెక్లెస్ని ప్రేమిల హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. ప్రేమిల చెప్పినట్టుగానే నేను ఆ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న నెక్లెస్ని దొంగతనం చేసి నా దగ్గర పెట్టుకున్నాను. అనుకున్నట్టుగానే ప్రేమిల గొడవ మొదలుపెట్టింది. అసలు జరిగింది ఇదే. అలా అసలు బండారం బయటపడ్డంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారంటే ఇదేనేమో. ఈ రోజు నలుగురి ముందు నా కుటుంబాన్ని అవమానించాలని నువ్వు అనుకున్నావు గదా. కాని ఆ దేవుడు ఈరోజు నిన్నే శిక్షించాడు ప్రేమిల. రోజా, ఇక మనం మన ఇంటికెళ్ళిపోదాం పదా. ఇక్కడ మనకు ఎలాంటి పనిలేదు. ఒరేయ్, నువ్వు కూడా చార్లీని తీసుకుని ఇంటికి రారా. అలా ఆ కుటుంబమంతా ఇంటికి వెళ్ళిపోతారు. నా ఫ్యామిలీ సేఫ్. అవునమ్మా, మన చార్లీగాడు అద్భుతం చేశాడు. సూపర్ రా చార్లీ. హ, నా కుటుంబం జోలికి వస్తూ ఊరుకుంటున్నా ఏటి? చార్లీడా టడన్ 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 టన్. అవునండి, అసలు విషయం తెలుసుకోకుండా ఈ చార్లీని నేను ఎన్నో మాటలన్నాను. వీడి కారణంగా ఏదో గొడవ జరుగుంటుంది అనుకున్నాను. కానీ ఈరోజు వీడే నన్ను కాపాడాడు.
మన కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడాడు. థ్యాంక్స్ ఇవన్నీ నాకు మామూలే. చాలా ధన్యవాదాలు చార్లీ. ఇన్ని రోజులు అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను. నిన్ను బాగా దూరం పెట్టాను. నన్ను క్షమించు. ఇకపై నేనెప్పుడూ ఇలా చెయ్యను. ఇక నుండి మనం ఫ్రెండ్స్. అరే నువ్వు సూపర్ రా చార్లీ. వచ్చిన 2 రోజే నువ్వు రోజాని బుట్టలో వేసుకున్నావు. రోజా కూడా నీకు ఫ్యాన్ అయిపోయింది. ఒరేయ్, ఓ తెగ సంబరపడిపోకు. ఏదో మనింటి గౌరవాన్ని కాపాడింది కదా అని వాణ్ణి ఈ ఇంటికి రాజు చెయ్యకు. కుక్కపిల్ల ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. అని చెప్పి సూరమ్మ తన గదిలోకి వెళ్ళిపోతుంది. నువ్వేమీ పట్టించుకోకు చార్లీ. ఆవిడ అలానే అంటారు. త్వరలో ఆవిడ్ని కూడా నువ్వు నీ వైపుకి తిప్పుకుంటావు. అది నాకు బాగా తెలుసులే. ఈరోజు నీకు బాగా ఇష్టమైన చికెన్ వండి పెడతాను. వావ్, చికెనా? అయితే ఇంకా ఎక్కడెందుకు నిలబడ్డావు? నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండి చెప్తాను. అలా చార్లీ మరియు రోజా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ రోజు నుండి చార్లీని రోజా చాలా బాగా చూసుకునేది. కాని సూరమ్మ మాత్రం చార్లీని కాస్త దూరం పెడుతూ ఉండేది. ఇదిగో అమ్మాయి, జంతువులతో అలా స్నేహం పెంచుకోవడం అంత మంచిదేమీ కాదు. నువ్వీ మధ్య చార్లీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు. వాణ్ణొక జంతువులా చూడు. వేలకి అన్నం పెట్టు, అంతేగాని నెత్తినెక్కించుకోగలా? ఏమో అత్తయ్య, ఈ మధ్య నేను వీడికి బాగా దగ్గరైపోతున్నాను. ఎంతైనా వీడు నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు కదా. ఆ, పెద్ద ప్రమాదమే. కాస్త తెలివి ఉపయోగించుండుంటే ఆ రోజు నేనే ఆ సమస్యని పరిష్కరించేదాన్ని. కాని గొడవలో మునిగి అసలు విషయాన్ని గనిపెట్టలేకపోయా. ఏదో నిన్నొక చిన్న సమస్య నుండి బయటపడేసింది గాని నీ ప్రాణాలని కాపాడలేదు కదా. ఏదేమైనా ఈ కుక్క పిల్లని కాస్త దూరం పెట్టు. రఘు చెప్పిన విషయం గుర్తుందా? ఏంటత్తయ్య అది? అదే, వాళ్ల బాస్ గారింట్లో ఏదో చికాకులు తగ్గిపోతే మళ్ళీ ఈ కుక్క పిల్లని తీసుకుని వెళ్ళి బాస్ ఇంట్లో విడిచిపెట్టేస్తానని వాడప్పుడే చెప్పాడు కదా. ఇది వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ బాధపడాల్సొస్తుంది. అందుకే ముందుగానే చెబుతున్నా నీకు. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. రోజా మరియు రఘు చార్లీతో బాగా ఆడుకునేవారు. రోజా ఏమో చార్లీకిష్టమైన ఆహార పదార్థాలన్నీ వండి పెట్టేది. కాని సూరమ్మ మాత్రం చార్లీని బాగా దూరం పెట్టేది. అప్పుడప్పుడు తిట్టేది కూడా. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు సూరమ్మ కుటుంబం అంతా తమ కులదైవం గుడికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇదిగో అమ్మాయి, రెడీ అయ్యావా? ఒరేయ్, నువ్వెంట్రా ఇంకా తయారు కాలేదు? 2 నిమిషాలు తయారై వచ్చేస్తానమ్మా. నేను తయారయ్యానత్తయ్య. అది, నీ దగ్గర కడుపు నొప్పి టాబ్లెట్లుంటే కాస్తివ్వు. అయ్యో, ఎందుకత్తయ్య? ఏమైంది? ఎందుకో గంట నుండి కాస్త కడుపు నొప్పిగా ఉందే. అయ్యయ్యో, అవునా? అయితే వెంటనే ఆస్పత్రికి వెళ్దాం. అవునమ్మా. అదేమీ అవసరం లేదులే గాని నేను బాగానే ఉన్నాను. ఆస్పత్రికి వెళ్లాల్సిన పనేమీ లేదు. కాస్త టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే. అలా సూరమ్మ టాబ్లెట్ వేసుకుని ఇలా చెప్తుంది. ఒరేయ్, నేను రాలేన్రా. నాకు కాస్త అలసటగా ఉంది. నువ్వు అలాగే రోజా వెళ్ళిరండి ఈ రోజుకి. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి మేం మాత్రం ఎలా వెళ్ళగలం అత్తయ్య? వచ్చే వారం వెళ్దాంలేండి. అయ్యో, అలా వాయిదా వేయకూడదమ్మా. కులదేవతకి ఆగ్రహం వస్తుంది. మీరు వెళ్ళిరండి, ఏం కాదులే. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. రోజా సూరమ్మ కోసం అలాగే చార్లీ కోసం వంట చేస్తుంది. అత్తయ్య, మీకోసం వంట చేసి పెట్టాను. అలాగే చార్లీ కోసం చికెన్ కూడా వండాను. మధ్యాహ్నం వాడికి పెట్టేయండి. మీరు విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అలా చెప్పి రోజా మరియు రఘు గుడికి బయలుదేరతారు. ఇక చార్లీ అప్పుడే నిద్రలేస్తాడు. ఎందుకో ఏమో చికెన్ ఆకలి వేసే, ఫిష్ క్రేవింగ్స్ వచ్చే. ఏటి ఇంట్లో నవ్వులు కనబడకంటారు? ఓహో, నేను రోజా చెప్పింది కదా ఏదో గుడికి వెళ్తాను అని. గుడికి వెళ్ళారు గల. అయినా ఇలాంటి అడ్డగోలు పనులు చేసే మనుషులే గుడికి వెళ్తే నాలాంటి నీతి విశ్వాసంతో ఉన్న జంతువులు మాత్రం వెళ్ళకూడదా? ఇదెక్కడ వివక్ష? అంటూ చార్లీ మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తాడు. హాల్లో సూరమ్మ కూర్చొని ఉంటుంది. అరే, ఈ ఓల్డ్ లేడీ ఆవకాయ జాడి వెళ్ళలేదా? ఎందుకు ఓవర్ లగేజ్ అని వదిలేసి ఉంటారు. ఏంట్రా, ఎందుకు నన్ను అలా చూసి అరుస్తున్నావు? పోన్లే, ఇంట్లో కనీసం ఒకరైనా ఉన్నారు. ఏంటో వీడి మాటలు అస్సలు అర్థం కాదు. అబ్బా, ఈ నొప్పేంట్రా బాబు. నిమిషానికి ఇలా ఎక్కువైపోతుంది. అబ్బా!
అరే ఏటైంది ఈ అమ్మకి? ఏ లేడీ, వై ఆర్ యూ సో సాడ్ అండ్ బ్యాడ్? అయ్యో ఇక నేను తట్టుకోలేను. అనవసరంగా రఘుని రోజాని బయటకు పంపినట్టున్నా. అంటూ సూరమ్మ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు. అయ్యో దేవుడా, నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నా. నన్ను గాపాడు స్వామి. ఓలమ్మ ఓలమ్మ ఏటైపోయింది ఈ అమ్మకి? ఓ ముసలమ్మ, ఓ ఏటైంది? ఎందుకు అలా కరుస్తాను? అర్రర్రే, ఏటో పెద్ద సమస్య వచ్చినట్టుందే. సమయానికి రఘు రోజా కూడా ఇంట్లో లేరు. నేనేటి చేసే దేవుడా? అంటూ చార్లీ తలుపు వద్దకు వస్తుంది. కానీ ఆ తలుపు లోపల నుండి లాక్ చేయబడి ఉంటుంది. అర్రే, ఈ తలుపుని లాక్ చేసుకొని వెళ్ళిపోను రేలో. తాళాలు కన్ఫామ్ ఈ ముసలిదాని దగ్గరే ఉండుంటాయి. మరోవైపు సూరమ్మ నొప్పి భరించలేక కళ్ళు తిరిగి పడిపోతుంది. అర్రర్రే, ఏటి ఈ అమ్మ ఎలా పడిపోయింది? ఈ తాళాలు ఎక్కడైనా ఎతకాలి. అయినా నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఒక పని చేస్తా, మెట్లెక్కి మేడపై నుంచి బాల్కనీ ఉంది కదా, బాల్కనీలోకి దూకేసి అటు నుంచి బయటికి వెళ్తానా? అంటూ చార్లీ హాల్లో ఉన్న మెట్ల నుండి పైకి వెళ్తాడు. నేరుగా బాల్కనీలోకి వెళ్తాడు. బాల్కనీలో నుండి దూకే ప్రయత్నం చేస్తాడు. అంటూ చార్లీ బాల్కనీ నుండి దూకేస్తాడు. పాపం చార్లీకి బాగా దెబ్బలు తగులుతాయి. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా చార్లీ రోడ్డులోకి పరుగులు తీస్తాడు. సరిగ్గా అదే సమయానికి పంకజం కారులో వెళ్తూ ఉంటుంది. చార్లీ కూడా ఆ కారు వెనుక పరుగులు తీస్తాడు. అరే, సూరమ్మ కుక్కపిల్లింటి ఇలా రోడ్డుపై పరుగులు తీస్తుంది. అప్పటి నుండి నా కారు వెనకే వస్తుంది. ఏం జరుగుంటుంది? అసలు ఈ కుక్కపిల్ల చాలా తెలివైంది. ఇలా నా కారు వెనుక పడిందంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. అంటూ పంకజం కారాపుతుంది. చార్లీ వద్దకు వెళ్తుంది. చార్లీ పంకజం చీరని లాక్కొని ఇంటి వద్దకు తీసుకుని వెళ్తాడు. ఏంటి, ఈ కుక్కపిల్ల నన్నింటి దగ్గరికి తీసుకునొచ్చింది? ఇంట్లో ఎవరు ఉండుంటారు? లోపల నుండి లాక్ చేయబడింది. అయితే ఇంట్లో ఎవరు ఉన్నారు? ఏంటి, ఎంత తట్టినా లోపలున్న వాళ్ళు తలుపు తీయటం లేదు. ఒక పని చేస్తాను, చుట్టుపక్కలున్న వారిని తీసుకొనొస్తాను. అలా పంకజం కాలనివాసులందర్నీ తీసుకుని వస్తుంది. ఈ కుక్కపిల్ల నన్నిక్కడికి తీసుకొనొచ్చింది. లోపల ఎవరో ఉన్నారు. ఎంత తలుపు తట్టినా తీయటం లేదు. ఈ కుక్కపిల్ల చాలా తెలివైంది. ఏదో కారణం లేకుండా ఇలా అస్సలు చేయదు. కాబట్టి మీరందరూ ఈ తలుపులను బద్దలు కొట్టండి. అలా పంకజం చెప్పడంతో కాలనీలోని వాళ్ళందరూ ఎంతో ట్రై చేసి తలుపులను బద్దలు కొడతారు. ఇంటి లోపల సూరమ్మ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఓహో, ఇదన్నమాట విషయం. వెంటనే అంబులెన్స్కి కాల్ చేయండి. అలా కాలనీవాసులందరూ సూరమ్మని అంబులెన్స్లో ఆస్పత్రికి పంపుతారు. పంకజం జరిగిందంతా రఘుకి కాల్ చేసి చెప్తుంది. వెంటనే రోజా మరియు రఘు ఆస్పత్రికి వస్తారు. డాక్టర్లు వైద్యం చేయగా సూరమ్మకి నొప్పి తగ్గుతుంది. అలా ఆమె స్పృహలోకి వస్తుంది. అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉందిరా. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పంకజం, నువ్వు కూడా ఆస్పత్రికి వచ్చావా? పంకజం గారి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకునొచ్చారత్తయ్య. అవునా? చాలా ధన్యవాదాలు పంకజం. ధన్యవాదాలు చెప్పాల్సింది నాకు కాదు సురమ్మ. ఇదిగో ఈ చార్లీకి. నేను షాపింగ్కి బయటకెళ్తున్నాను. అప్పుడే చార్లీ నా వెంట పడ్డాడు. బలవంతంగా నన్ను మీ ఇంటికి తీసుకొనొచ్చాడు. అప్పుడే నీ గురించి మాకు తెలిసింది. వాడు గనక చెప్పకపోయి ఉండుంటే నువ్విప్పటికే ఇంట్లోనే ఉండేదానివి. అసలు ఇంటి నుండి ఎలా బయటకొచ్చాడో తెలీదు కానీ పాపం ఒంటి నిండా వీడికి కూడా గాయాలు కనిపించాయి. అందుకే నీతో పాటు వీణ్ణి పెట్టాసుపత్రిలో చేర్పించాం. ఇప్పుడే కాస్త కుదుటపడ్డాళ్లే. చాలా ధన్యవాదాలురా చార్లీ. అప్పుడప్పుడు వీడేమైనా ప్రాణాలు కాపాడతాడా అంటూ మాట వరుస కనేదాన్ని. కాని దాన్ని నువ్వు నిజం చేసి చూపించావు. నిజంగా నువ్వు నా ప్రాణాల్ని కాపాడావురా. పట్టడన్నం పెట్టినందుకు నువ్వింత కష్టపడి నన్ను కాపాడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. అవునత్తయ్య, తప్పకుండా వీడు బాల్కనీలో నుంచి దూకి బయటికి వచ్చుంటాడు. అందుకే కాస్త గాయాలయ్యాయి పాపం. కానీ ఇప్పుడు బాగున్నాళ్లేండి. ఆ దేవుడి దయ కారణంగా మీ ఆరోగ్యం కూడా బాగుపడింది. ఒరే చార్లీ, మొదట నేను కూడా నిన్ను ఒక భారంగా ఫీల్ అయ్యాను. అసలు నిన్ను ఇంటికి ఎందుకు తెచ్చానే అని అనుకున్నాను. కానీ నువ్వు నా కుటుంబ గౌరవాన్ని కాపాడావు. అలాగే నా తల్లి ప్రాణాల్ని కూడా కాపాడావు. నీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఉద్యోగం పోయినా పర్లేదు కానీ నిన్ను మాత్రం నా బాస్కి అప్పగించను. ఇప్పటికీ మా ఇంట్లో నుంచుకుంటాను. చాలే, ఎమోషనల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇట్స్ ఓకే, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. యూనో, సినిమాల్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యామిలీ హీరోనే కదా కాపాడేది. ఈ ఫ్యామిలీకి హీరో నేనే కదా, మరి నేనే కాపాడా.
కాకపోతే హీరోకి హీరోయిన్నే లేదు. హ్మ్. వీడు ఏం చెబుతున్నాడో అర్థం కాదు గాని వీడి పనులన్నీ మనకి మంచి కలిగించేలాగే ఉంటాయి. ఏదేమైనా చార్లీగాడు మామూలోడు కాదు. అలా సూరమ్మ కుటుంబం చార్లీని బాగా మెచ్చుకుంటారు. అందరూ చార్లీకి బాగా చూసుకోవడం మొదలుపెడతారు. మూగజీవులు మన జీవితంలోకి ఏ కారణం లేకుండా రావు. వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఒకవేళ మీ జీవితంలోకి ఇంకా ఏ మూగజీవి రాలేదా? అయితే ఏం పర్లేదు. మీరు మీ ఇంటి గడప దాటి బయటకెళ్ళండి. ఎన్నో మూగజీవాలు మీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉంటాయి.